నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. వెస్ట్ బెంగాల్లో మొత్తం 7 జాతీయ రహదారులను, ఆ మాటకొస్తే నార్త్ ఈస్ట్ అనుకోవాలి మనం, వెస్ట్ బెంగాల్ కలిపి మిగిలిన ఈశాన్య రాష్ట్రాలన్నీ కలిపి 7 జాతీయ రహదారులని అనుసంధానం చేసే ప్రక్రియ మొదలైంది. అందులో మేజర్ పార్ట్ వెస్ట్ బెంగాల్లో ఉంది. అందుకనే వెస్ట్ బెంగాల్ గుండా వెళ్ళే ఈ జాతీయ రహదారుల బాధ్యతని కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా దఖలుపరిచేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి. కారణం ఏంటంటే ఆ 7 జాతీయ రహదారులు కూడా బంగ్లా బార్డర్ని ఎట్నుంచో ఒక నుంచి కనెక్ట్ అవుతూనే ఉన్నాయి. వీటి మీద వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల మెయింటెనెన్స్ కానీ పర్యవేక్షణ కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాల్సి ఉంటుంది. కానీ పూర్తిగా కేంద్రానికి అప్పచెప్పడం వల్ల లాజిస్టిక్ పరంగా అలాగే టెక్నికాలిటీస్ పరంగా వచ్చే సాంకేతికపరమైన అంశాల పరంగా వచ్చే ఇబ్బందులను అధిగమించేందుకు బాధ్యత అంతా ఇప్పుడేంటి, ఇక్కడ BSF పనిచేస్తుంది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పనిచేస్తుంది, BRO బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది, ఇండియన్ ఆర్మీ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్ పనిచేస్తాయి. ఇవి ఎలా తయారవుతాయి? ఇప్పుడు 7 జాతీయ రహదారులని అనుసంధానం చేయడం ద్వారా ఏంటంటే బీహార్, వెస్ట్ బెంగాల్, కొన్ని అయితే అస్సాం నుంచి కూడా, ఒక జాతీయ రహదారి అయితే అస్సాం నుంచి ఉంది. ఇందులో 3 జాతీయ రహదారులు చాలా కీలకమైనవి. వీటిని ఉగ్రవాదులు, బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు చొరబాటుదారులు కమ్ ఉగ్రవాదులు కమ్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడి నుంచి TMC టికెట్లు తీసుకుని గెలిచే అభినవ దేశభక్తులు అండ్ క్లెయిమ్ చేసుకుంటారు వాళ్ళు, మళ్ళీ మేము బంగ్లాదేశ్ నుంచి వచ్చాం, మేము బంగ్లాదేశ్ వాళ్ళమే, మేమే గెలుస్తాం ఇక్కడ. అలాంటి వాళ్ళు ఈ నానా చెత్త చెదారానంతా బార్డర్లోనే లేపారేయటానికి ఇది అద్భుతమైన వ్యూహంగా పనిచేస్తుంది. 7 జాతీయ రహదారులు కూడా ఏదో ఒక పాయింట్లో బంగ్లాదేశ్ సరిహద్దుల్ని టచ్ చేస్తాయి. మీ బీహార్ నుంచి మొదలైనా లేకపోతే వెస్ట్ బెంగాల్ నుంచి మొత్తం 2217 కిలోమీటర్ల బార్డర్ వెస్ట్ బెంగాల్కి బంగ్లాదేశ్. ఆ బార్డర్ అవతల ఉన్న జిల్లాలో జమాతే ఇస్లామీ గెలిచింది, ఉగ్రవాద పార్టీ. ఆ ఉగ్రవాద పార్టీని ఒకప్పుడు భుజాన్ని వేసుకుని మూసిన ఆయన తారిక్ రెహమాన్. ఇన్ఫ్యాక్ట్ అది పెరగటానికి కారణమైన మహానుభావుడు మొహమ్మద్ యూనస్. ఆయన నోబెల్ బహుమతి గ్రహీతట, చేతులెత్తి మొక్కాలి వారికి, అద్భుతమైన ఆర్థికవేత్త అని చెప్పి కూడా ప్రపంచం కీర్తిస్తుంటుంది ఆయన్ని. కీర్తించేది ఇప్పుడు కాదనుకోండి. ఎప్పుడైతే చైనాకి వెళ్ళి చైనా జీ జిన్పింగ్ ముందు అలాగా మొక్కి తలవాలు చేసి అయ్యా తమరిష్టం అని చెప్పి అక్కడ చైనా చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చాడు, అప్పుడే బంగ్లాదేశ్ దరిద్రానికి బీజం పడిందనమాట. ఆ సిలిగురి కారిడార్ని చికెన్ నెక్తో పోలుస్తుంటారు ఏమన్నా, అలా పీక పిసికేసామంటే 7 ఈశాన్య రాష్ట్రాలు కట్ అయిపోతాయని. నిన్నగాక మొన్న పుట్టి, అది కూడా మనం దయతలిచి మన దయాదాక్షిణ్యాల మీద ఏర్పడిన బంగ్లాదేశ్ ఇవాళ మనల్ని సవాల్ చేయడం అంటే భారత ప్రభుత్వం ఊరుకుంటుందా? ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. వెంబడే అర్జెంటుగా ఏంటంటే ఇన్స్టెంట్గా ఒక ఆలోచనని ప్రతిపాదనని ముందు ఉంచారు. ఏది, కేంద్ర హోంశాఖ అధికారులు హోంమంత్రి ముందు, ప్రధానమంత్రి ముందు. ఏంటంటే సిలిగురిని మనం కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిద్దాం. దానికి తగ్గట్టు ముందు దాన్ని చుట్టుముట్టి అది ఏ రాష్ట్రాలని సెంట్రిక్గా ఆ సిలిగురి ఏర్పడి ఉందో, ఆ వ్యవస్థ అలా ఉందో దాన్నింటినీ కలపడం. బీహార్లో ఒక భాగం, వెస్ట్ బెంగాల్, అస్సాం, ఇవన్నీ కలిపి అండ్ ఇటు వచ్చేప్పటికీ కొంత నాగాలాండ్, మణిపూర్ కూడా కలిసే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాలు. వీటన్నిటిని కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా పెట్టి సిలిగురి హెడ్ క్వార్టర్స్గా పెట్టారు. సిలిగురి హెడ్ క్వార్టర్స్గా ఏర్పడే కేంద్రపాలిత ప్రాంతంలో పనిచేసే ఈ అక్కడ నుంచి కార్యకలాపాలు నిర్వహించే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది. అండ్ అలాగే దాంతోపాటు హైవేస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఉంది. వీళ్ళు ఈ బాధ్యతను టేకప్ చేస్తారు. అంటే ఇప్పుడు 7 జాతీయ రహదారులు ఎలా ఉంటాయి? ఏకంగా ఏంటంటే అవి రన్వేల మాదిరి ఉంటాయి. ఫైటర్ జెట్స్ ల్యాండ్ అవ్వచ్చు అండ్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండ్ అవ్వచ్చు. అక్కడి నుంచి ట్యాంకర్స్ కూడా దాని మీద నడిపించవచ్చు, అవసరాన్ని బట్టి, ఎమర్జెన్సీని బట్టి. పక్కనే సరిహద్దుల నుంచి జమాతే, లష్కర్-ఏ తోయిబా, జైషే మొహమ్మద్, ఇంకా చిల్లర మల్లర గ్రూపులు, నానా చెత్తా చెదారం పాకిస్తాన్ నుంచి దిగుమతే ప్రస్తుతం లాల్ మునీర్ హట్లో తలదాచుకున్న ఉగ్రవాద గ్రూపులు, వీళ్ళందరి నుంచి వచ్చే థ్రెట్ని అడ్రస్ చేయడం కోసం అని చెప్పేసి ఈ జాతీయ రహదారులని కంప్లీట్గా చెప్పారు. కంప్లీట్ సర్వీలెన్స్ 24/7 ఉంటుంది ఈ వీటి మీద నిఘా. ఇప్పటికే 3 మిలిటరీ కమాండ్స్ వచ్చినాయి కొత్తగా. ఏది, మమతా బెనర్జీ పూర్తి స్థాయిలో సహాయ నిరాకరణ చేసినప్పటికీ ఏంటంటే అక్కడ ఇప్పటికీ 3 మిలిటరీ కమాండ్లు, రాబోయే రోజులు ఇంకో 4 వస్తాయి కూడా కావచ్చు. కేంద్రపాలిత ప్రాంతం అవసరం ఎందుకు ఏర్పడిందంటే రేపొద్దున వెస్ట్ బెంగాల్ ప్రజలు మళ్ళీ ఏమన్నా బీజేపీ మీద మొహం మొత్తి వేరే గవర్నమెంట్కి అవకాశం వచ్చి, అది కాంగ్రెస్, మమతా బెనర్జీయో లేకపోతే కమ్యూనిస్టులు అయితే, అప్పటికి ఈ మళ్ళీ మమతా అలాగే మళ్ళీ పేచీ పెట్టి వీటిలో మేము ఈ జోక్యాన్ని అనుమతించబోమని అంటారేమోననే ఉద్దేశంతో వీటిని సమీకృతం చేసి కేంద్రపాలిత ప్రాంతంగా చేయబోతున్నారు. ఇది ఒక ప్రతిపాదన. బహుశా ఈ సెషన్స్లో దానికి సంబంధించిన ఒక చర్చ జరగచ్చు, తర్వాత బిల్ పాస్ చేయొచ్చు.
చర్చ జరిగిన తర్వాత బిల్ తగినంత బలం చూసుకొని పాలకపక్షం ట్రెజరీ బెంచెస్ ఈ బిల్లుని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇవేమి పూర్తిగా నిర్ధారణ కాలేదు. కానీ ఈ లోపలే దానికి కావలసిన పుట్టబోయే ఒక బిడ్డకి కావలసిన ప్రోటీన్స్ వ్యవస్థనంతా కూడా సువేందు అధికారి సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పేశారు 7 జాతీయ రహదారులు. ఇవి ఏంటంటే బంగ్లాదేశ్ మీదుగా బంగ్లాదేశ్ భుజం మించి మన మీద తుపాకీ పేల్చాలని చూస్తున్న చైనాని చుట్టుముట్టే ప్రయత్నం. 7 జాతీయ రహదారులు కూడా ఒక సాలెగూడు మాదిరి ఇలాగా ఒక డోమ్ మాదిరి వచ్చేస్తాయి. సిలిగురి కారిడార్ వెలుపల నుంచి బంగ్లాదేశ్ లాల్ మునీర్ హట్ కొంచెం ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే మన సిలిగురి కనిపిస్తుంది. జస్ట్ 22 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట. సో అక్కడి నుంచి ఏ అరాచకానికి పాల్పడాలని ప్రయత్నం చేసినా ధీటైన జవాబు ఇవ్వడానికి ఈ వ్యవస్థలు రూపొందుతాయి. ఇదేదో ఓవర్నైట్ అయిపోతుందని కాదు, బట్ ఒక ప్రక్రియని ఇనిషియేట్ చేయడంలో సువేందు అధికారి చూపిస్తున్న అద్భుతమైన చాకచక్యమైన ఈ వ్యవహారాన్ని మనం అభినందించి తీరాలి. ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్. వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలవటం కాదు ఇవాళ మనకు కావాల్సింది. వెస్ట్ బెంగాల్లో ఇప్పటిదాకా పరిపాలించిన కమ్యూనిస్టులు, మమతా బెనర్జీ ప్రభుత్వాలు వీళ్ళు లాకులెత్తి మరీ చొరబాటుదారుల్ని ఈ దేశంలోకి పంపించి వాళ్ళని ఓటర్లుగా మార్చేసి రేషన్ కార్డులు ఇచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చి మేపిన ఈ గుండా వ్యవస్థల్ని దునుమాటం కోసం ఇది ఎక్కడికక్కడ ఏరేస్తారు. జాతీయ రహదారులు వెంబడి చొరబడే ప్రయత్నం చేసిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ చేయడమే. ఇందులో ఏమీ ములాజా లేదు. ఆ క్లారిటీ ఇచ్చారు. తారిక్ రహమాన్ బయటికి చెప్పుకోలేకపోతున్నాడు, కానీ కడుపులో ఆ గొడవ మొదలైంది. ఏది ఎక్కడ బంగ్లాదేశ్ వాళ్ళని చంపేస్తాను. వాళ్ళ అంబాసిడర్ గారు ఫారిన్ అఫైర్స్ డిప్లొమాట్ ఒక ఆయన మాట్లాడుతూ ఈ మధ్య కబీర్ ఆయన మాట్లాడుతూ మీరు ముళ్ళకంచి చేసుకుంటే మాకేంటి, మేమేమి రాలేమా అంటే మా వాళ్ళు రాలేరా అని. మీ వాళ్ళు రావచ్చు, ఉగ్రవాదులను రానియరు. మీ వాళ్ళు రావటం అంటే ఏదైనా సంబంధ బాంధవ్యాలు ఉంటే వస్తారు. ఆ నెపంతో ఇక్కడికి వచ్చి ఉగ్రవాదం అండ్ మెడికల్ ఎక్కువగా జరిగేదంటే మెడికల్ టూరిజం పేరుతో వస్తారు. ఇక్కడ ఏవో రోగాలకి చికిత్స చేయించుకుందామని అక్కడ వచ్చిన వాళ్ళు కలకత్తా లాగారు, హైదరాబాద్ దాకా వస్తున్నారు, బెంగళూరు దాకా వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అధునాతన వైద్య వ్యవస్థలు వాళ్ళకి సహకరిస్తే వాళ్ళ రోగాలు నయం చేసుకుని, వాళ్ళ రోగాలు నయం చేయడం సంగతి పక్కన పెడితే మనకు రోగాలు అంటించెళ్తున్నారు, ఈ టెర్రరిజం రోగాన్ని. సో దాన్ని అక్కడ ఆ స్థాయిలోనే కత్తరేటంది. దానికి సువేందు అధికారి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 7 జాతీయ రహదారులని పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పటం, వాటి నిర్మాణం, నిర్వహణ మొత్తం కేంద్ర ప్రభుత్వమే చూసుకోవటం, వాటిని పూర్తిగా బీఎస్ఎఫ్, బీఆర్ఓ, ఇండియన్ ఆర్మీ అండ్ సిఆర్పిఎఫ్ లాంటి ఇతర ఇంకా సీమా సురక్షా బల్ ఇలాంటి సంస్థలకి ఆ బాధ్యతను అప్పచెప్పి ఉగ్రవాదులు లేదా చొరబాటుదారులు లేదా అమాయకం ముఖం వేసుకొని ఎంట్రీ ఇచ్చే తీవ్రవాదులు వీళ్ళందరికీ ఎక్కడికక్కడ చెక్ పెట్టే కార్యక్రమం అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే సువేందు అధికారి ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో మమతా బెనర్జీ గారి క్యాంపులో చెమటలు పడుతున్నాయి. ఈ అభిషేక్ బెనర్జీ తర్వాత ఫాల్టా నియోజకవర్గం నుంచి నిలబడి పోటీ నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్, షాజహాన్ షేక్ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ తడిసిపోతున్నాయి. సో ఈ క్రమంలో ఇప్పుడు ఏంటి చేసేది, వీళ్ళ గుట్టుమట్లన్నీ బయటపడతాయి, సొరంగాలు బయటపడతాయి, సొరంగాలు దాచిన ఫేక్ కరెన్సీ బయటపడుతుంది, బాంబ్స్ బయటపడతాయి, వీళ్ళు చేస్తున్న హ్యూమన్ ట్రాఫికింగ్ లెక్కలు బయటపడతాయి, వీళ్ళు చేస్తున్న ఆవుల స్మగ్లింగ్ నెలకు 2,000 కోట్ల రూపాయల ఆదాయం వీళ్ళ జేబులో పోతుంది, ఇవన్నీ బయటపడతాయి. సో బిడ్డా నిన్ను వదలా అన్నట్టు సువేందు అధికారి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మంచి ఫలితాలు ఇవ్వాలని ఆశిద్దాం.